ఇక్కడ 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 హాయ్ హాయ్ హాయ్. స్టెల్లార్ పర్ఫార్మెన్స్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ చూసాను నేను. చూసారా? థ్యాంక్ యూ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ అండ్ అంటే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటంటే వేరే వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది. మీకున్న స్టేచర్ వల్ల ఈ క్యారెక్టర్ పొటెన్షియల్ అనేది కొంచెం పెరిగి కనిపించింది అనమాట మాకు యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దాంట్లో ఒక ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశారు, మళ్ళీ దీంట్లో కూడా ఇలాంటి చేశారు. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఒక సక్సెస్ఫుల్ అయినాయో స్టీరియో టైప్ అనేది మీకు తెలిసి ఇండస్ట్రీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఇప్పుడు 50 సినిమాలు మీరు వేరే వేరుగా చేసుకుంటూ వచ్చారు. బట్ ఇలాంటి 2 మీరు హిట్లు కొట్టేసరికి ఏముందని నెక్స్ట్ ఇలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తారు కదా, ఇది యాక్సెప్ట్ చేసేటప్పుడు మరి అలాంటి ఇన్హిబిషన్ ఏమి రాలేదా మీ మైండ్లో? ఏం లేదా? ఎందుకంటే అది చేశారు, అట్ ద సేమ్ టైం బ్యాక్ టు బ్యాక్ కూడా రిలీజ్ అయినాయి కదా. సో అలాంటిది మీ మైండ్లోకి రాలేదా థాట్ అని? లేదు, యాక్చువల్గా టైం పీరియడ్ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు మేము బహిష్కరణ స్టార్ట్ చేసి చాలా రోజులైంది. సో దాని తర్వాత నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశాను. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోని ప్రాస్టిట్యూటే, కానీ దానికి దీనికి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూసారంటే క్యారెక్టర్ ఆర్క్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక ఫుల్ పవర్ ప్యాక్ లాగా, అంటే చేస్తే ఒకటి అలా చేయాలి, లేదంటే ఇలా చేయాలి, ఇన్ బిట్వీన్లో చేయొద్దు అనేది. సో నాకు పుష్ప నరేట్ చేసినప్పుడు దీనికోసం ఇంకొకసారి చేస్తే తప్పలేదు అని అనిపించింది. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రత్నమాల ఇస్ స్పెషల్. సో ఐ డోంట్ థింక్ అండ్ రెండింటికి ఏం పెద్ద ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. ఫర్దర్గా మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఇప్పుడు నాకు కొంచెం ఇష్టమయ్యి ఓకే దీనికి చేయొచ్చు అని అనుకుంటే తప్ప ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. మొన్నటిదాకా ఆ పుష్ప గురించి మాట్లాడుకుంటే ఈ నుంచి ఈ పుష్ప గురించి మాట్లాడుతున్నారు. అయితే ముఖేష్ గారు మీ టేకింగ్ కానీ మీ హార్డ్ వర్క్ అదంతా కనపడింది సిరీస్లో. బట్ నాకు అనిపించిన ఒక చిన్న విషయం ఏంటంటే రవీంద్ర విజయ్ గారు ఆయన పర్ఫార్మెన్స్ కుమ్మేశారు, బట్ ఆయన వాయిస్ అంటే మీరు కావాలని తీసుకున్నారు, అదే ఎక్కడో ఒక చిన్న ఇదిలా అనిపించింది. అది కావాలని పెట్టిందా లేదంటే ఎలా ట్రై చేశారు అనేది ఒక చిన్న డౌట్. దీని గురించి క్లారిటీ ఇస్తానండి. రవీంద్ర విజయ్ గారు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రీజను కిన్నర్ సానిలో లాస్ట్ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, మీరు ట్రైలర్లో చూస్తే. సో అది నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. అండ్ దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ వైజ్ నేను ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి సార్ గురించి, ఎక్స్ట్రాడినరీ. అండ్ దెన్ డైలాగ్స్ పాయింట్. సో ఎవరి నేచర్లో వాళ్ళకి ఒక స్వతహాగా లోపల ఉంటుందండి. మనం ఇప్పుడు నా ఫ్రెండ్స్ లిస్ట్లో అందరూ బాగా మాట్లాడతారని లేదు, వాళ్ళు లేకపోతే బాగా మాట్లాడరని లేదు. నేను ఓపెన్గా చెప్తుంది, ఆయన మాత్రమే దీన్ని మాత్రమే ఎక్కడెక్కడ ఆపాలి, ఎక్కడెక్కడ దాన్ని వదలాలి ఆయనకి మాత్రమే తెలుసు. నేను చెప్పించవచ్చు సేక్ ఆఫ్ అదర్ థింగ్, కానీ నేను ఫుల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. ఎందుకంటే ఆ డెసిషన్ తీసుకుంది నేనే, 100% దానికి జస్టిఫికేషన్ చేశారని నేను నమ్ముతున్నాను. ఎప్పుడు ఒకే కోణంలో చూడకూడదండి, ఇంకొక అదర్ పర్స్పెక్టివ్లో కూడా చూడాలి. ఆయన ఇచ్చే పాజ్, ఆయన ఎక్కడ దాన్ని పట్టుకొని ముందరకు తీసుకెళ్తారు, ఎక్కడ మాట్లాడతారు, అది నాకు వేరే వాళ్ళతో రాదనిపించింది. అండ్ 100% నాకు దాంట్లో డౌటే లేదండి. సో జస్టిఫికేషన్ చేశారని నాకు అనిపించింది. సో దాంట్లో డౌట్ లేదు. రవీంద్ర గారు, సార్ మీరు ఇప్పుడు వరకు ఇటువంటి రోల్ చేయలేదు. అవును, టిపికల్ రోల్. ఎందుకంటే ఊర్లో గ్రామ పంచాయతీల్లో ప్రెసిడెంట్ పాత్ర, ఆయన రెఫరెన్స్ కూడా రావు గోపాలరావు గారు ఎవరిదో చెప్పుంటారు. అవును. ఆ రెఫరెన్స్ వీడియోలు చూసి చేయటం అనేది ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ వీడియో నేను చూశాను, కానీ ఆయనలాగా పర్ఫామ్ చేయాలని ఆ కారణం కోసం చూడలేదు. నా మెమరీ కూడా చాలా తక్కువే, సో చూసి మర్చిపోతా. బట్ ఆ ఒక్క ఫ్లేవర్ కానీ ఆ మిల్యూ, ఆ యాస ఆయన అడిగినట్టు ట్రై చేసిన. దిస్ ఈజ్ నాట్ మై మదర్ టంగ్, నేను నేర్చుకుంటున్నా. సో బెంగళూరులో పుట్టి పెరిగినప్పుడే అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలుగు ఉంటుంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది ఎయిర్. బట్ ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఇట్, హోప్ఫుల్లీ ఇట్ విల్ గెట్ బెటర్. అప్పటిదాకా మీరందరూ భరించాలి. అంజలి గారు, సారీ అంజలి గారు, మీ క్యారెక్టర్లో గురించి అడుగుతాండి. సెకండ్ ఎపిసోడ్లో మీరు ఒక మాట చెప్తారు, అందరి పక్కలో పడుకుంటాం కంటే ఒక పక్కన పడుకుంటే సేఫ్, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, శివయ్య నేను ఇచ్చుకున్నాను అని చెప్తారు. అటువంటిది థర్డ్ ఎపిసోడ్లో నాకు తెలిసి దర్శిని తీసుకొచ్చి శివయ్య దగ్గరికి వెళ్తారు. ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేసినట్టు అవుతుంది? పుష్ప క్యారెక్టర్ పుష్పకి ఇష్టపడి చేయట్లేదు ఇది. అదే తను ఫస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, సెకండ్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, లాస్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేసిన, పుష్ప ఇష్టపడి చేయట్లేదు. పుష్పతో ఒక డైలాగ్ నేనే చెప్పుంటాను, 10 మంది పక్కలో నలగడం కంటే ఒక్కడి కింద బతకడం బెటర్ అని నేను ఇక్కడికి వచ్చాను తప్ప అది నాకు ఇష్టమైన జాబ్ కాదు అనేది నేను అక్కడ మెన్షన్ చేశాను. తినకు మనసుకి ఇష్టపడింది దర్శితోటి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనేది. సో బట్ స్టిల్ అక్కడ కూడా తను చెప్తుంది నాకు ఇప్పుడు కూడా భయంగానే ఉంది అని. షీఈస్ నాట్ కంప్లీట్లీ ఓకే విత్ ఇట్. కానీ దర్శి తీసుకెళ్ళి నుంచోబెట్టినప్పుడు తనకు వేరే దారి లేదు, తనకు అది ఆ లైఫే కావాలి. షీ నెవర్ సెడ్ నాకు ఆ లైఫ్ నచ్చింది, ఇది నాకు ఓకే బాగానే ఉంది, అసలు ఇది మేము చూపించనే లేదు. అవును, చూపించలేదు. కానీ మీకు ఒక ఊరు చివర ఒక షెల్టర్ ఇచ్చి
మీరు బతకడానికి ప్లేస్ ఇచ్చినప్పుడు అటువంటి శివకి అన్యాయం చేయటం, నేను క్యారెక్టర్ గురించే చెప్తున్నాను, అది కరెక్టా? టెన్షన్ పడకు నాగేశ్వరరావు, వదిలే. ఇక్కడ అన్యాయం ఎవరికీ జరగలేదు. ఇప్పుడు ఆయన ఇల్లు నీడ అన్ని ఇచ్చారు కాబట్టి ఆయనతోటి కొన్ని రోజులు ఉంది. కానీ అదే మీరు చెప్పిన దానికి ఓపెన్ గా ఆన్సర్ చెప్తున్నాను. కానీ తన మనసుకి కావాల్సిందని ఒకటి ఉంది కదా. ఇప్పుడు ముసలి అయ్యే వరకు శివయ్య తోటి ఉండలేదు కదా, జస్ట్ బికాజ్ ఊరు బయట ఒక ఇల్లు ఇచ్చారని. సో నాకు ఊరు బయట ఇల్లు అవసరం లేదు, ఒక చిన్న గుడిసెలో ఉన్నా పర్వాలేదు, నీ పక్కనే ఉండాలని డైలాగ్స్ కూడా ఉన్నాయి. సో దట్స్ వాట్ షీ వాంట్. అంజలి గారు ఫస్ట్ ఓకేనా నాగేశ్వరరావు, శివకి అన్యాయం జరగలేదు. అంజలి గారు ఫస్ట్ మీరు బస్సు దిగ్గానే అబ్బా అనిపించింది మేడం. కానీ దాని తర్వాత ఎక్కడా కూడా అలాంటి ఫీల్ క్రియేట్ చేయకుండా ఒక మంచి పుష్ప క్యారెక్టర్లోకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు అవసరం లేకుండా కూడా వల్గారిటీ ఉన్న ఈ టైంలో దీన్ని ఫస్ట్లోనే మీరు అనుకున్నారా, లేకపోతే డైరెక్టర్ డిజైన్ చేసిన దానిలోనే ఇది ఉందా? అంటే ఎక్కడ అంటే చిన్న లైన్ ఉంటుంది గ్లామర్కి వల్గారిటీకి, యు ఆర్ వెరీ గ్లామరస్. అందుకని నేను చెప్తున్నాను, అందుకని చాలా చక్కగా చేశారు. ఎక్కడ కూడా వేరే అభిప్రాయం కూడా రాలేదు. ఒక ఊర్లో జర్నీ ఫీల్ అయ్యాం తప్ప ఎవరు నటిస్తున్న ఫీల్ కూడా రాలేదు. ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అంటే మేము ఫస్ట్ నుంచి డే 1 నా దగ్గరికి ఇలా ఒక ప్రాస్టిట్యూట్ రోల్ అని నేను ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్న హెసిటేషన్ ఏ యాక్టర్ కైనా ఉంటుంది, ఇది ఎలా తీయబోతున్నారు అని దాని మీద. బికాస్ దాని మీద మన డిమాండ్ ఉండదు. వన్స్ మనం క్యారెక్టర్ ఓకే చేసిన తర్వాత మనం యాక్ట్ చేసే విధానంలో తప్ప అది ఎలా డిజైన్ చేస్తున్నారు అనేది మన చేతిలో ఉండదు. బట్ ఈ పుష్ప క్యారెక్టర్ ఇలాగే ఉండాలని మేము డే 1 డిసైడ్ అయింది. ఆ క్యారెక్టర్ ఆర్కే అదే. ఆ అమ్మాయి వచ్చి ఊర్లో దిగిన వెంటనే మీరు అన్నట్టు అబ్బా ఎంత బాగుందా అమ్మాయి అని అనుకోవాలి. కానీ త్రూ అవుట్ అమ్మాయికి ఆర్క్ మారుతున్నప్పుడు అదే అమ్మాయిని అమ్మాయి ఇంకొకరిని చంపేసినా కూడా మీరు పర్సనల్గా ఆయన చంపేసినా తప్పలేదని ఫీల్ అయ్యే ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాం. అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ చాలా క్లాస్గా ఉండాలి. దో షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. 2006 నుంచి ఇక్కడ జర్నీ ఉంది మీకు, 18 years జర్నీ. ఒక కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడక్షన్ హౌస్తో చేస్తే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఎలా ముఖేష్ని ప్రశాంత్ని నమ్మి మీరు యాడ్ చేశారు? చెప్పాలా? చెప్పేనా? యాక్చువల్గా అలాంటి ఏం లేవు. ఎందుకంటే ప్రశాంతిని నేను ఒక 2-3 సార్లు లొకేషన్లో చూశాను, అంతకుమించి ఆవిడ ఎప్పుడూ రాలేదు. అండ్ ముఖేష్ తనకి కావాల్సింది తెచ్చుకునే వరకు మన పక్కన చాపేసుకుని కూడా కూర్చుంటాడు, ప్రాబ్లం ఏం లేదు. కింద కూర్చునైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఇది కావాలి అంటే నాకు ఇది ఎందుకు కావాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేదు నాకు కావాలని డిమాండ్స్ ఏమి ఉండవు. కానీ నా వైపు నుంచి నాకు ఇది ఇబ్బంది, లేకపోతే నాకు ఇది నేను ఇలా అనుకోలేదు పుష్పాని అంటే తను రిసీవ్ చేసుకునే ఇంట్లో కూడా ఉంటాడు. మీరు ఇందాంటి పుష్ప అని చెప్తున్నారు, అంత అల్లు అర్జున్కి వెళ్తుందేమో క్రెడిట్. అంజలి బహిష్కరణ పుష్ప అని చెప్పండి. బహిష్కరణ పుష్ప. శివయ్య గారు సారీ ఫాస్ట్గా వెళ్ళాలంటున్నారు. నేను కూడా ఇప్పుడు ఆయన గురించి చెప్పాలంటే ఒక సీన్ ఉంది, హ్యాంగింగ్ సీన్. చెట్టు మీద నన్ను కట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తున్నారు, కెమెరా ఎక్కడో దూరంలో పెట్టారు, ఢిల్లీలో. శ్రీతేజ్ మైండ్లో రన్ అవుతుంటుంది అది. అది ఐఎమ్ హ్యాంగింగ్ సార్, ఓకే ఓవర్ సార్, 2 minutes అరౌండ్ 8 minutes హ్యాంగింగ్ దేర్. అయిపోయింది సార్. ఆల్మోస్ట్ అక్కడ డ్రోన్ వస్తుంది, ఢిల్లీలో తీస్తున్నారు. దానికి కావాల్సింది బహిష్కరణ గురించి ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు చెవులు ఎలా ఉంటున్నాయి శివయ్య? మీరే చెప్పాలి. థ్యాంక్ యూ. బాగా అనిపిస్తుంది. నేను ఇలాంటి ఒక జోన్లో ఇప్పటిదాకా ఒక క్యారెక్టర్ చేయలేదు. కొంచెం డ్రమాటిక్గా ఇలా డైలాగ్ పరంగా మాట్లాడి, అండ్ ఈచ్ లైన్ ఇస్ కిల్లర్ లైన్. అండ్ శ్యామ్ గారు రాసింది ఎవ్రీథింగ్ ఇస్ అ స్టాండ్ అవుట్ లైన్. డైలాగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ అమేజింగ్. ఎస్ సో థ్యాంక్ యూ. ముఖేష్ ఒకటి లాస్ట్. ముఖేష్ నిన్న ఎలా చూసి ఎలా అప్రిషియేట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మా అందరికి తెలుసు. మీడియా పాయింట్లో మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు మేడం. ట్రైలర్ చూపించాడు ఒక 1.5 year బ్యాక్, ఒక చిన్న టీజర్ ఒక చిన్న 1 year బ్యాక్ చూపించినప్పటి నుంచి కూడా హాండ్ చేస్తూ ఉంది ఈ క్యారెక్టర్ డ్రివెన్. దీన్ని చేస్తున్నప్పుడు నీకు ఏ ధైర్యంతో ఇంత ఒప్పుకుని చేసావు ముఖేష్? ఏ పాయింట్ నచ్చింది నీకు ఇందులో? పాయింట్ అంటే నేను నేటివిటీ స్టోరీస్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను. అంటే నేను చూసినవో, నేను ఇంపాక్ట్ అయినవో, దగ్గరలో చూసినవో. సో నాకు నా మీద కంటే కథ మీద ఉన్న దాని మీద ఉన్న ఏమంటారు నమ్మకం అంటారు, ఆ నమ్మకాన్ని నేను తీసుకెళ్ళి వీళ్ళ దగ్గర ప్యూర్గా అమ్మేశాను, డైరెక్ట్గా పెట్టేశాను మార్కెట్లో. సో అది అంజలి గారికి 15 minutesలో
ఓకే అయిపోయింది. రవీంద్ర విజయ్ గారికి కరోనాలో నుంచోబెట్టి ఆయన కరోనా వచ్చినా సరే చెప్పేశాను. సో ఆయనకు డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేశాను. శ్రీతేష్, ఎవ్రీబడి. సో నాకు అమ్మాలి అని నేను ఫిక్స్ అయినప్పుడు వెనక ముందు తగ్గకూడదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేశాను. శ్రీతేష్ ఒక్కటి, నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా చాలా గట్టిగా మాట్లాడాడండి. దీని తర్వాత చూద్దాం, దీని తర్వాత చూద్దామని. అంటే నేను కూడా చాలా ఎక్కువ చెప్తున్నాడేమో అనుకున్నాను, కానీ ఆఫ్టర్ 6 ఎపిసోడ్స్ చూసిన తర్వాత అరే ఎలాగా డిజైన్ చేసింది ఆ క్యారెక్టర్ని, దానికి ఎలా స్టాండ్ అయ్యి నించున్నావు అనేది మాత్రం బాగా అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు చాలా బాగా చేసావు. కంటిన్యూగా ఇట్లాంటి క్యారెక్టర్స్ వస్తాయి అనుకున్నాను. థ్యాంక్ యూ. అంజలి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎవ్రీ మంత్ ఏదో ఒక సినిమాతో వస్తున్నారు. Thank you. అండ్ అంజలి గారు అంటే మాకు ఎక్కువగా సీత క్యారెక్టర్, సో ఈ వేలోనే ఎక్కువగా చూసాం. ఇప్పుడు 50 మూవీస్ వరకు అలాగే చూసాం. ఒకసారిగా డిఫరెంట్ చేంజ్ మాకు కన్ఫ్యూజ్డ్గా ఉంది. బట్ అలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు ఆడియన్స్కి ఏమైనా వేరేగా కనెక్ట్ అవుద్దేమో అని అనిపించిందా? అంటే పాజిటివ్గా ఉన్నారు కదా ఇప్పటి వరకు, కొంచెం నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉందేమని. అంటే ఇప్పుడు ఆ జోనర్లో వచ్చిన 2 మూవీస్ మీరు చూసేశారు, బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. సో ఇప్పుడు వరకు దాని గురించి బ్యాడ్గా అయితే నా దగ్గర ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే నేను మామూలు క్యారెక్టర్స్ తీసుకున్న దానికంటే కూడా నేను చాలా కాన్షియస్గా ఉంటాను. నేను ఈ క్యారెక్టర్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూట్ అయితే ఏంటి, బహిష్కరణ షూట్ అయితే ఏంటి. సో నేను బ్యాక్ టు బ్యాక్ అవి పడిన మూలని మీకు అలా అనిపిస్తున్నాయి, కానీ 2 డిఫరెంట్ టైం లైన్లో మేము షూట్ చేసినవి. బహిష్కరణ వేరే అప్పుడు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేరే అప్పుడు. కానీ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేసినప్పుడు డెఫినెట్గా నేను ఇంకొంచెం మైన్యూట్గా చూస్తూ ఉంటాను. ఆ క్యారెక్టర్ ఇలా చూస్తే బాగుంటుందా, చూస్తే వేరేగా ఉంటుందా అని. అదే నేను జడేసుకొని పువ్వులు పెట్టుకొని సల్వార్ వేసుకున్నప్పుడు చూస్తే మీకు అది తప్పుగా తెలియదు. సో ఆ క్లాస్ మెయింటైన్ చేయడానికి అంటే ఆ క్యారెక్టర్ నా మిస్టేక్ వల్ల చెడిపోకూడదు. అది ఎందుకంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడ్డ విధం అలాంటిది. అమ్మాయి అలాగే ఉండాలి, కొంచెం హాట్గా అలా ఉండాలి. కిందకు బస్ నుంచి దిగినప్పుడు అది నేను ఎక్కువ తప్పుగా ప్లే చేసినా పడైపోతుంది క్యారెక్టర్. సో నేను చాలా కాన్షియస్గా ఉన్నాను. ఈ బహిష్కరణ పుష్ప చేసినప్పుడు అయితే ఏంటి, ఆర్ రత్నమాల చేసినప్పుడు అయితే ఏంటి. లాస్ట్ ఏంటంటే నేను సిరీస్ మొత్తం చూశాను నైట్ అంతా. నాకేంటంటే సిరీస్ మొత్తంలో బురద సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ అయింది. ఏ సీక్వెన్స్ అండి? బురద సీక్వెన్స్. బురద సీక్వెన్స్ నాకు కూడా చాలా ఇష్టం. అంటే మీకు ఫైట్ లేకపోయినా కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా ఫైట్ ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపించింది నాకు. అంటే మీకేమన్నా ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు మీకేమన్నా డౌట్స్ కానీ రైజ్ అవ్వడం కానీ, అరే ఫైట్ సీక్వెన్స్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఏమన్నా? అంటే ఇప్పుడు తన ఊరికొచ్చిన కొత్తలో జరిగే ఇన్సిడెంట్ కదా, అమ్మాయి చాలా గట్సీ అండ్ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ ప్రకారం మీరు దాన్ని తప్పుగా అనుకోకండి అని దానికోసం ఆ అమ్మాయి ఈ షేడ్ కూడా ఉంది అనడం కోసం చూపించడానికి చేసింది. అంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనేది. అక్కడ ఫైట్ రిక్వైర్డ్ ఉంటే డెఫినెట్గా పెడతారు. ఎందుకు పెట్టలేదు? పెట్టలేదు. కానీ ఆ ఇంపాక్ట్ మీకు క్రియేట్ చేయడానికి అంత బిల్డప్ టేక్ ఆఫ్ అది. అండ్ వన్ మోర్ క్వశ్చన్, పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ గారి కెరీర్లో ది బెస్ట్. అంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక వైబ్ క్రియేట్ అవ్వచ్చు. అంటే మీకు ఆ క్యారెక్టర్ నేమ్ చెప్పినప్పుడు మీ థాట్ ఏంటి? మనం చేసినప్పుడు అంత ముందు కదా మనం షూట్ చేసింది. Yes, of course. ముందు షూట్ చేసాం. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ నేమ్ అంత పాపులర్ కాబట్టి ఇప్పుడు రెండింటికి కంపేర్ చేస్తున్నారు. బట్ మేము పెట్టినప్పుడు పుష్ప అనేది జస్ట్ ఒక, అంటే మీ కెరీర్లో ది బెస్ట్ అనుకోవచ్చా ఈ పుష్ప అంటే క్యారెక్టర్? పేరు విషయంలో పుష్పాంజలి అని ఉంది. సో సెట్లో అలా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పుష్పాంజలి అని పిలుద్దామని. సెట్లో ఊర్లో అందరూ వచ్చి ఎక్కువ మంది నియర్ బై ఉండేవాళ్ళు, ఒక 100 మంది 200 మంది. సో అంజలి గారు అని పిలవటం కంటే అందరూ అటెన్షన్ ఉంటుందని పుష్ప అని పిలిచేవాళ్ళం. సో అది ఎక్కువగా వెళ్ళిపోయింది. యాక్చువల్గా అయితే పుష్పాంజలి అనుకున్నాం. అంటే మీరు డైరెక్టర్ గారు, సారీ సార్, అంతే. డైరెక్టర్ గారు, మీరు గుంటూరులో పుట్టి పెరిగారు. అంటే ఈ సిరీస్ కూడా గుంటూరు బ్యాక్డ్రాప్లో వెళ్తుంది. అంటే మీరేంటి అంటే మీ కృతజ్ఞతతో గుంటూరులో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నా చెప్పారా, లేదంటే ఇది రియల్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇది చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారా? అసలు మీ మోటో ఏంటి అసలు ఈ సిరీస్ తీయడానికి? రీజియన్కి సంబంధం లేదు, గుంటూరు కాబట్టి నాకు ఇష్టం. అది నా టైటిల్ కార్డ్స్లో కూడా కృతజ్ఞతగా చెప్పా, అంతే. దాంట్లో ఏం లేదు. కానీ కథకి నేను నేటివిటీ కథలు అండి, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసినా కానీ నేటివిటీ కథలు అంటే చూసిన కథలు ఇన్స్పైర్ అయిన కథలు మాత్రమే నేను కొంచెం దగ్గరగా అటాచ్ అవ్వగలుగుతాను. మీకు అందుకే ఆ డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఊర్లో జరిగిన సంఘటనలు, కొన్ని తెలుసుకున్న సంఘటనల ద్వారా, రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా ఇన్స్పైర్ చేసిన కథ ఇది. సో అంతే తప్ప అదేం లేదు. పోస్టర్స్లో చైర్లో కూర్చోబెట్టారు, ప్రెసిడెంట్ గారు చైర్లో కూర్చోబెట్టారు పోస్టర్లో. బట్ సిరీస్ ఎండింగ్లో
పెట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీనికి ఏంటంటే రీజను ఇది యాక్చువల్లీ మేము ఫస్ట్ 2 ఫోటోషూట్స్ చేసాం. థర్డ్ ఫోటోషూట్లో ఆ లుక్ కోసం మేము చేస్తున్న ప్రాసెస్లో ఇది చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదండి, అంటే ఏ స్థానంలో కూర్చోవాలి తను అనేది, తను ఓన్గా పుష్ప క్యారెక్టర్ ఏ స్థానంలో కూర్చోవాలి అనేది పాయింట్లో. అందుకే చైర్ని కాల్ చేసాం లాస్ట్లో చూస్తే. యా, హాయ్ అండి అంజలి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. అంటే మీరు చేసిన చాలా సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకో ఎత్తు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, దట్ మీన్స్ అలాట్. యా, అంటే మీరు ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఎలాంటి అంటే లో పోల్స్ కావచ్చు లేదా ఇబ్బంది ఏమైనా పడ్డారా? ఎఫిషియన్సీ ఎలాంటి దేని గురించి? ఇది క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం. లేదండి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టుగా ఆ క్యారెక్టర్ నన్ను ఇబ్బంది పెట్టదు యాక్చువల్గా. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మీరు అన్నీ ఒక ఎత్తు, బహిష్కరణ పుష్ప ఒక ఎత్తు అంటున్నారు మీరు. అది ఆ పుష్ప క్యారెక్టర్ నాకు నాకు సంపాదించి పెట్టిన పేరు. అండ్ ఇందాక కూడా మీరు క్వశ్చన్ అడిగారు, ఆ క్యారెక్టర్ మీ మెయిన్ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్గా నిలబడుతుందా అని. నాకు కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి, నన్ను చూసిన వెంటనే లిస్ట్ అవుట్ చేయాలంటే లైక్ సీత, షాపింగ్ మాల్, గీతాంజలి, బలుపు ఆర్ అన్ని, రత్నమాల. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది పుష్ప నుంచి నాకు ఒక మంచి పేరు తీసుకురావాలి అనేది నేను పుష్ప నుంచి ఎక్స్పెక్ట్ చేసింది. అండ్ అది మేము ఎలా అనుకున్నామో అలా రీచ్ అయిపోవాలి అనేది. అండ్ థ్యాంక్ గాడ్ అలాగే రీచ్ అయింది. కానీ ఇప్పుడు నాకు పుష్ప వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్లో, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫర్దర్గా చెప్తున్నప్పుడు రత్నమాల తర్వాత పుష్ప చెప్పాల్సి వస్తుంది. సో ఇది నేను బయట 4-5 దగ్గర విన్నాను నేను, ఆ క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అయిపోతుంది అని. దట్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. అంజలి గారు, పుష్ప అంటే తగ్గేదేలే కదా, సో మీ పుష్ప అంటే మీకేం ట్యాగ్ లైన్ ఇవ్వాలి? అంజలి గారు, ఏమోనండి, నాకు ఇవ్వలేదు ట్యాగ్ లైన్ ఏమి. అంజలి గారు, ఒక శ్రీతేజ్తో ఇబ్బంది పడ్డారా, శివయ్యతో ఇబ్బంది పడ్డారా? చాలా ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి. అవును, ఇబ్బంది పడ్డారా అని అడుగుతున్నారా? ఇబ్బంది పుష్పకు ఉండదు, నాకు ఉంటుంది. అదే నేను అంటాను, ఇప్పుడు పుష్పతో కాదు నేను మాట్లాడుతున్నా, అంజలి గారితో మాట్లాడుతున్నా. అంజలి అంటే అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ అండి. ఇప్పుడు నేను ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర విజయ్తో చేసిన, శ్రీతేజ్తో చేసిన, అంజలికి ఎప్పుడు ఎందుకంటే ఒక 100 మంది జనం మధ్యలో కనీసం 20 మంది సెట్లో ఉంటారు అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు. అది ఖచ్చితంగా ఏ యాక్టర్ కన్నా, ఫీమేల్ యాక్టర్ కన్నా, మేల్ యాక్టర్ కన్నా ఇబ్బంది. ఈవెన్ రవీంద్ర విజయ్ గారికి కూడా ఇబ్బందిగానే ఉండింది. కానీ ఏంటంటే ఇబ్బంది పడ్డారా మీరు? ఇబ్బంది ఉందా సార్? ఇలాంటి సీన్స్ చేయడం అందరికీ చాలా ఇబ్బంది. అది చూడటానికి ఇట్ మైట్ బి టిటిలేటింగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ సెన్సిటివ్లీ. అండ్ ఇప్పుడు కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. అండ్ ఆ సీన్, ఇలాంటి సీన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారా? మీరు ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు నేను ఇలా చేస్తా, మీరు ఇలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మాట్లాడుకుని. సో ఇట్ ఈస్ నాట్ వెరీ ఎంజాయబుల్. అంజలి గారు, యూ డన్ సచ్ ఎ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ అండి. సో రత్నమాల అనేది స్పెషల్ అని చెప్పారు. సో దీంట్లో పుష్ప దానికన్నా ఎక్కువ చేయాలి అంటే ఇంపాక్ట్ అనేది ఒక పాయింట్ డైరెక్టర్ చెప్పినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ మూమెంట్ ఉంటుంది, అదే రత్నమాల చేయలేకపోయింది, దానికన్నా మనం దీంట్లో ఎక్కువ స్కోప్ ఉందని ఏ పాయింట్లో అనిపించింది మీకు? లేదు, నేను రెండింటికి అసలు కంపేరే చేయట్లేదు, ఎందుకంటే 2 డిఫరెంట్ సబ్జెక్ట్స్ అవి. ఇప్పుడు బహిష్కరణ పుష్పకి, రత్నమాలకి సంబంధం లేదు. సో నేను ఎందుకు దాన్ని మెన్షన్ చేశానంటే అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్గా నిలిచిపోయింది అనేది ఆల్రెడీ అందరూ మాట్లాడిన విషయం. సో దాని వెనకాల ఇది లైన్లో నుంచి ఉంటుంది. ఇట్స్ లైక్ ఇట్ విల్ ఆల్సో యాడ్ అప్ టు మై లిస్ట్ అనేది చెప్పడానికి చెప్పాను. అంటే ఇప్పుడు సిమిలర్ క్యారెక్టర్స్ అయిపోతాయి కదండి, స్టీరియోటైప్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పారు ఇటువంటి క్యారెక్టర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ మూవీస్ కూడా అటువంటివి వస్తాయి. సో అట్లాంటివి మీరు చేయడానికి యాక్సెప్ట్ చేస్తారా, ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు? అంటే ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసేట్టుగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తే అండ్ నా క్రైటీరియాలో ఆ క్యారెక్టర్ వస్తే నేను డెఫినెట్గా దాన్ని వింటాను, వినకుండా డెఫినెట్గా ఉండము. ఎందుకంటే ఎందులో ఏముందో మనకి తెలియదు వినే వరకు. క్యారెక్టర్ అది విన్న తర్వాత మనకి ఇబ్బందికరంగా ఉందంటే ఏ యాక్టర్ అయినా దెర్ ఇస్ ఆల్వేస్ దే కెన్ సే నో. సో అంటే ఇప్పుడు అంజలి గారి దగ్గర నుంచి మనం గంగూబాయి లాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అప్కమింగ్ మూవీస్లో? రాస్తే డెఫినెట్గా చేద్దామండి, ఎవరు చేయరు. నాకు మోర్ దాన్ హ్యాపీ టు డూ సచ్ రోల్స్. ముఖేష్ గారు, హాయ్ సార్. హాయ్. ఎడిటింగ్ వైజ్ చూస్తే, అంటే నేను సిరీస్ మొత్తం చూశాను, ఆల్ 6 ఎపిసోడ్స్. ఎడిటింగ్ వైజ్ చూస్తే ఇది మూవీగా ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుందేమో అనిపించింది నాకు. వాట్ డూ యూ థింక్? ఎందుకు సిరీస్ ఆప్ చేశారు? అంటే బేసిక్గా నేను డెబ్యూ ఓపెన్గా చెప్పాలంటే, అంటే ఫస్ట్ స్టెప్ తీసుకునేది సేఫెస్ట్ జోన్లో తీసుకోవాలి. సేఫెస్ట్ అంటే కథపరంగా కాదు.
సో నాకేంటంటే నేను ఇందాక కూడా మాట్లాడినప్పుడు దాన్ని కరెక్ట్ ప్రాసెస్లో మనం డెలివరీ చేయడానికి ఒక స్టెప్ తీసుకోవాలి. సో నేను అందుకనే ఓటీటీ పాయింట్ ఆఫ్ నా దగ్గర ఆ వేరే కథలు ఉన్న మూవీకి ఫస్ట్ స్టెప్ కదా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, అండ్ దెన్ అది ప్రూవ్ అయితేనే కదా ఇంకొకళ్ళు అవకాశం ఇస్తారు. సో ఆ ఉద్దేశం. అంజలి గారు ఇంకా హీరో మనోడికి ఎప్పుడు ఛాన్స్ ఇస్తున్నారు? మళ్ళీ ఒక సినిమా చేస్తే ముఖేష్కి ఇస్తారా? ఎవరు నేనా? ఇంకోటి ఏదో చెప్పాడు ఆల్రెడీ. అది కొంచెం బాగుంటే ఇమీడియట్గా చేస్తాం. అంజలి గారు. విజయ్ గారు హాయ్ సార్. హాయ్. సో మీ క్యారెక్టర్ ఎక్సలెంట్గా ఉందండి. Thank you. యూ రిమైండెడ్ మీ ఆఫ్ కోటా శ్రీనివాసరావు గారు. Thank you. మీరు ఆయన చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? అండ్ ఆయన అయ్యి ఉంటే ఈ క్యారెక్టర్ ఇంకా క్రూవల్టీ తెచ్చుండేవాళ్ళు అనిపించింది. దిస్ ఈజ్ ఆల్రెడీ క్రూవలెస్ట్ క్యారెక్టర్, బట్ ఇంకా అనిపించింది మీరు ఇంకా ఆ క్రూవల్ పార్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది అని అనుకున్నారా? మీరు అనుకుంటున్నారా అలా? ఇట్స్ యా ఓకే, ఐ మీన్ as much as I could do justice, I did justice. If there are any shortcomings, we will work on it, hopefully next time. Yeah. అంజలి గారు, యాక్చువల్లీ దీంట్లో వాయిస్ డబ్బింగ్ మీరే చెప్పారు, ఎందుకంటే ఆ టెక్స్చర్ ఆఫ్ వాయిస్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇట్స్ రియల్లీ కూల్ ఫర్ దట్ క్యారెక్టర్ అనమాట. అంటే మీ వాయిస్కి ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉంది. సో అబౌట్ దట్ క్యారెక్టర్ అండ్ దట్ వాయిస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఎందుకంటే మేము మేము షూటింగ్లో ఎంత శ్రమ పెట్టామో డబ్బింగ్లో అంత పెట్టాం. ఎందుకంటే ఐ విల్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. నేను మాట్లాడితే ఇలా ఫాస్ట్గా ఉంటుంది, కానీ పుష్ప స్లోగా మాట్లాడుతుంది అండ్ బేస్లో మాట్లాడుతుంది. అండ్ ఈవెన్ తను నడవడం, నుంచోవడం, కూర్చోవడం, తిరిగి అవేమి నేను ఫాస్ట్గా ఉంటాను. నేను జనరల్గా ఫాస్ట్గా మాట్లాడతాను, ఫాస్ట్గా తిరుగుతాను, ఫాస్ట్గా నడుస్తాను. సో ఇవన్నీ నేను కేర్ఫుల్గా డీటెయిల్డ్గా చూసి చేసుకున్న విషయాలు ఇవన్నీ. అండ్ డబ్బింగ్కి వచ్చినప్పుడు అది బేస్లోనే ఉండాలి, అది స్లోగానే ఉండాలి, అది చాలా డెప్త్ ఉండాలి, ఇంపాక్ట్ ఉండాలి అనేది ఫస్ట్ డిసైడ్ అయింది. సో అందుకని మీరు ఆ వాయిస్ నాదే, నేనే డబ్బింగ్ చెప్పాను. అండ్ మోస్ట్లీ మేము మిమ్మల్ని బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నది సీతమ్మగిట్ల సిరిమల చెట్టు. దట్ క్యారెక్టర్ గివ్స్ అస్ మోర్ ఇంపాక్ట్. అంజలి గారు అంటే మాకు ఫస్ట్ గుర్తొచ్చేది, తర్వాత గీతాంజలి. అండ్ అలాంటి క్యారెక్టర్ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు మేము నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అండ్ వాట్ ఈస్ ద డ్రీమ్ రోల్ ఆఫ్ అంజలి గారు అంటే ఏం చెప్తారు? తెలీదండి. సీతమ్మ వాకిట్లో లాంటి క్యారెక్టర్స్ మళ్ళీ రాస్తే డెఫినెట్గా నేను హ్యాపీగా ఐ జంప్ అండ్ డూ ఇట్. కానీ తెలియదు, ఇంకా ఎవరైనా రాసి నా దగ్గర తీసుకొస్తే డెఫినెట్గా నేను చేస్తాను. అండ్ డ్రీమ్ రోల్ అని నిజంగా ఏమీ లేదండి. నేను ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను. నేను ఈ క్యారెక్టర్ చేసి ఈ సినిమా బయటకు వచ్చినప్పుడు, ఆడియన్స్ చూసి బయటకు వెళ్తున్నప్పుడు ఆ క్యారెక్టర్కి కనీసం ఇది బాగా చేసింది అని వాళ్ళకి లోపల నిల్చుండిపోవాలి. అలాంటి క్యారెక్టర్స్ చేయాలనేదే ఇంట్రెస్ట్, ఇంకేమీ లేదు. అంజలి గారు, కంగ్రాచులేషన్స్. అండ్ మీ క్యారెక్టర్కి మంచి అప్లాజ్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే ఒక్కొక్క యాక్టర్కి వాళ్ళ జర్నీలో చాలా సినిమాలు చేసి ఉంటారు అండ్ ఒక లీడ్ యాక్టర్స్ తర్వాత పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా అట్లానే ఉంటున్నాయి. సో మీ నుంచి నెక్స్ట్ వచ్చే అన్ని ఓన్లీ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అయినా, లేకపోతే హీరోయిన్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేస్తారు? అలా లేదు. ఇప్పుడు కొంచెం మారుతుంది అని అనుకుంటున్నాను. అన్నీ ఈవెన్ పెద్ద మూవీస్లో హీరోయిన్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్లు వస్తున్నాయి. అండ్ ఇక మీదట వచ్చేవన్నీ నేనంటే ప్రీ ప్లాన్డ్గా ఏమీ చేయట్లేదు. వచ్చే వాటిలో బెస్ట్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ దాంట్లో కమర్షియల్ మూవీస్ ఉన్నాయి, ఫర్దర్గా వచ్చే వాటిలో ఇలాంటి మూవీస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ముఖేష్, ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ చూస్తుంటే కొన్ని ఇంట్లో పిల్లలతో పాటు చూడలేని పరిస్థితి. మీరు బహిష్కరణ టైటిల్ పెట్టి లీడ్ రోలు ప్రాస్టిట్యూట్ పెట్టి కుటుంబం మొత్తం, ఫ్యామిలీ మొత్తం పిల్లలతో సహా చూసే వెబ్ సిరీస్ తీశారు. ముందు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే ఇంటిమసీ సీన్లు ఏదైతే ఒకసారి అంజలి గారికి అంజలి గారు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అన్నప్పుడు ఇంటిమసీ సీన్లు చెప్తారు, ఉంటాయి. దాన్ని ఇప్పుడున్న కెరీర్లో ఈ టైంలో చేయడం కరెక్ట్ అనిపించిందా మీకు? ఏ టైంలో అయినా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చేయాలండి. క్యారెక్టర్ డిమాండ్స్ మనం ఫుల్ఫిల్ చేయనప్పుడు ఆ క్యారెక్టర్ తీసుకోకూడదు. అంటే నేను అలాగే ఫీల్ అవుతాను. నేను ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకున్నానంటే దానికి నా లిమిటేషన్స్లో నా బెస్ట్, నా 100% పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ లిమిటేషన్స్ దాటి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే అది నాకు అది నేను ఇవ్వలేను. అండ్ ఆ క్యారెక్టర్కి నేను అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది. సో నేను తీసుకుంటే నేను బెస్ట్గా చేస్తాను, లేదా నేను ఫస్ట్ అడిగేస్తాను అలాంటివన్నీ ఉన్నాయా లేవా, ఉంటే ఏ లిమిట్కి వెళ్తున్నాం. సో ఇందులో ఏ లిమిట్ అనేది నాకు ఫస్ట్ డిస్కషన్స్లోనే